My dear friends, my dear masters, and my dear gods of Andhra Pradesh, సంకల్ప శుద్ధి ద్వారా సంకల్ప శక్తి. ఎక్కడ ఒక సంకల్పానికి 2-3 వికల్పాలు జోడవుతాయో అంతకుముందు ఉన్న ఆ సంకల్పానికి శక్తి ఉండదు, నిర్వీర్యంతో అది ఉంటుంది. సంకల్పానికి శక్తి కావాలంటే సంకల్ప శుద్ధి ఉండవలే, అంటే వికల్పాలు ఉండరాదు. జీవితమును ఏకపంథాలో నడిపించవలే. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు సంగీతం తప్ప వేరే అక్కర్లేదు. బిస్మిల్లా ఖాన్కు, పండిత్ జసరాజుకు, చెమ్మంగొడి శ్రీనివాస అయ్యర్కు సంగీతము తప్పితే వేరేది అక్కర్లేదు. సంగీతం సాధించుకున్నారు. సంగీతం ద్వారా సకల ప్రపంచాన్ని జయించారు. సకల ప్రపంచము వారి పాదాలకు మోకరిల్లి. చూశారా? ఉదాహరణకు గావస్కర్ తీసుకుందాం. ఆయన తన ధ్యాసధారతో ప్రపంచంలో మేటి క్రికెటర్ అయ్యాడు. ప్రపంచమంతా అతనికి దాసోహమని. చూశారా? మిగతా కోరికలన్నీ ఒక కోరిక ద్వారా తీర్చేసుకున్నాడు. డబ్బు కావాలి, క్రికెట్ ద్వారా అతనికి డబ్బు వచ్చింది. పేరు కావాలి, క్రికెట్ ద్వారా అతనికి పేరు వచ్చింది. చూశారు? సంఘంలో గౌరవం కావాలి, క్రికెట్ ద్వారా సంఘంలో గౌరవం వచ్చింది. అంటే తాను క్రికెట్కి అంకితమైనప్పుడు తాను కోరుకున్న మిగతావన్నీ కూడాను అతని ఒళ్ళోకి వచ్చి పడ్డాయి. చూశారు? డబ్బు కావాలని, పేరు ప్రతిష్టలు కావాలని, సంఘంలో గౌరవం కావాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటాయి. కానీ అతను గావాస్కరు, సునీల్ గావాస్కరు వాటన్నిటిని పక్కన పెట్టి క్రికెట్ మీద, బాలును బ్యాటుతో కొట్టడం మీద తన ధ్యాసను కేంద్రీకృతం చేశాడు. అతనికి కావాల్సింది అదే. ప్రతి బాల్ని నేను బ్యాట్తో ఎలా కొట్టాలి, వికెట్ మీకు పోకుండా అలా సంరక్షించుకోవాలి, దాని మీద కేంద్రీకృతం చేశాడు తన ధ్యాస ధారను. వికల్పరహితముగా, సంకల్ప సహితంగా. మరి ప్రపంచంలో మీటి క్రికెటర్ అయ్యాడు, బ్యాట్స్మెన్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు. ఎన్ని సెంచరీలు చేశాడో, ఎన్ని వేల రన్స్ కొట్టాడో మరి చూశారు. బిస్మిల్లా ఖాను స్వరాల మీద, గవాస్కర్ ఏమో మరి ఆ యొక్క క్రికెట్ మీద పెట్టి ప్రపంచాన్ని జయించాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఏమో పాలిటిక్స్ మీద పెట్టి ప్రపంచాన్ని జయించాడు. ఏదో ఒక వస్తువు మీద పూర్తి శ్రద్ధను, ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తే మిగతా వాటి అన్నిటిని పక్కకి పెట్టేసి అప్పుడు ఈ ఒక్కటి పూర్తిగా ఫలించినప్పుడు తద్వారా మిగతావన్నీ కూడా వచ్చి పడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషి కూడాను నిర్ణయించుకోవలే, నేను ఈ జీవితంలో ఏమి చేయవలే. ఉదాహరణకు ఒక వేప చెట్టు ఉందనుకోండి. వేప పూలనే పుష్పిస్తుంది, వేప పళ్ళనే ఫలిస్తుంది. రకరకాల పువ్వులు, రకరకాల పళ్ళు ఒకే చెట్టు మీద వస్తాయి ఏమిటి? రావు. కనుక ఒక విత్తనము, ఒక చెట్టు ఒక రీతిలోనే ఉంటుంది. మన జీవితం కూడా ఒకటే రీతిలో ఉండవలే. ఏదో ఒక రీతిని ఎంచుకొని ఆ రీతికి మనము జీవితాన్ని అంకితము చేయవలే. సితార్ వాయిస్తాము, జీవితమంతా సితారే. తబలా వాయిస్తాము, జీవితమంతా తబలాయే. ఫుట్బాల్ ఆడతాము, జీవితమంతా ఫుట్బాలే. ధ్యానం నేర్పిస్తాము, జీవితమంతా ధ్యానం నేర్పించవలే. దానికి మనం అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ధ్యానము చేయడానికి కాదు, ధ్యానము చేయించడానికి అంకితమైన వారు. అనేక జన్మల్లో ఎంతో ధ్యానానికి అంకితమై ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి అంకితం చేసుకుని పుట్టినవారు. మరి ఆ సంకల్పంతో పుట్టినవారు. గుర్తుంచుకోండి, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి మానవుడు కూడాను పుట్టే ముందర అఖండమైన సంకల్ప శుద్ధి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పోతుంది.
పుట్టకముందు అందరికీ సరియైన 100% సంకల్పశుద్ధి ఉంటుంది. నేను ఈ జన్మలోనైనా ఈ పని చేయవలే అని పుడతాడు. వచ్చిన తర్వాత పక్కవాడిని చూసి, వీడిని చూసి, ఆ ఇంటి వాడిని చూసి, ఈ ఇంటి వాడిని చూసి, అరే నాకన్నా వాడిదే బాగుందే, నాకన్నా వీడిదే బాగుందే, వాడికి ఏసీ కారు ఉందే, వాడికి ఓ యప్ప. చూసారా, ఇక్కడికి వచ్చి అంత గందరగోళం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నక్కని చూసి పులి తన వాతలు తీసేసినట్టు అలా తయారవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనిషికి ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారా సంకల్ప సిద్ధి చేకూరాలంటే సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి అంటే నేను ఏమి చేయాలి ఈ జీవితంలో. ఉదాహరణకు కర్ణుడున్నాడు, అతనికి మిత్రత్వమే కావాలి, దానమే కావాలి. మిత్రత్వానికి ప్రాణాలను అర్పించాడు, దానానికి అన్నీ అర్పించుకున్నాడు. అంటే దాన కర్ణుడయ్యాడు, మరి మిత్రత్వానికి ప్రతీక అయ్యాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ప్రతీక అయ్యాడు. సీత మరి పతివ్రత తత్వానికి ప్రతీక అయింది. బిస్మిల్లా ఖాను షహనాయికి ప్రతీక అయ్యాడు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతానికి ప్రతీక అయ్యాడు. మదర్ టెరెసా మానవ సేవకు ప్రతీక అయ్యింది. మరి నువ్వేమయ్యావు, నేనేమయ్యాను, దేనికి ప్రతీక అయ్యావు? పొద్దున్నే ఇడ్లీ వడ సాంబార్ తినడానికి, మధ్యాహ్నం వెజిటబుల్ పులావ్ తినడానికి, ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ డాబా పోయి ఏం తిందాం, దీనికి తినడానికి తాగడానికి ప్రతీక. పశు జీవితం. మై డియర్ ఫ్రెండ్స్, జీవితమును సకల కళా కోవిదులు కావాలి, సకల విద్యా పారంగతులు కావాలి. కనుక ఒక్కొక్క జీవితము ఒక్కొక్క కళకు, ఒక్కొక్క విద్యకు అంకితము. మానవ జీవిత పరంపర సకల విద్యా పారంగతులు కావడం కోసం, సకల కళా కోవిదులు కావడం కోసం. ప్రతి జీవితము కూడాను ఎంచుకున్న జీవితము సఫలీకృతము కావలే. దానికి సంకల్ప శుద్ధి ఉండవలే. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప శక్తి వస్తుంది. సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప సిద్ధి అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చిన్నప్పటి నుంచే పిల్లలకు సంకల్ప శక్తిని, సంకల్ప శుద్ధిని, సంకల్ప సిద్ధిని, ఇవన్నీ ఈ సంకల్ప శాస్త్రాన్ని బోధించవాలి. ఈ ధ్యాస శాస్త్రాన్ని బోధించవాలి. పిల్లలను ఇంటెంట్ బాల్స్గా, సంకల్పపు ప్రతిమూర్తులుగా తీర్చిదిద్దవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎలా సంభవం అంటే ఈ యొక్క ధ్యాస శాస్త్రము, ఈ యొక్క ఆలోచన తరంగాల శాస్త్రం, మన మనసులో ఎలాంటి ఆలోచన తరంగాలు ఎప్పుడు ప్రతిష్ఠితమై ఉండాలి. మనసులో ఏవో ఒక తరంగాలు ఎప్పుడూ ఉంటాయి. ఆలోచన తరంగాలు, ఎలాంటి ఆలోచన తరంగాలు ఉండాలి? ఎప్పుడు సకారాత్మక, నకారాత్మకం ఎప్పుడూ ఉండరాదు. ఇవన్నీ సాధించాలంటే మరి ధ్యానము తప్పనిసరి. మనసును ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనసు యొక్క శక్తి అంత ఉద్ధృతమవుతుంది. మనసును ఎంత పరిశూన్యముగా ఉంచుకుంటే సంకల్పముల యొక్క శక్తి అంత ప్రచండముగా ఉంటుంది. కనుక మౌనము, మెట్టెక్కి ధ్యానము, ఇంకా మెట్టెక్కి ఈ యొక్క సంకల్ప శాస్త్రము, ఇవి మూడు కూడాను పరంపరగా సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి.
ఇతోధికముగా మౌనం ఉండవాలి. అవసరమైతేనే మాట్లాడవాలి. అవసరం లేని మాట్లాడలు బొత్తిగా ఉండరాదు. తర్వాత అనవసరమైన ఆలోచనలు ఉండరాదు. అవసరమైన ఆలోచనలు ఉండాలి. లేనప్పుడు ఆలోచన రహిత స్థితిలో విరాజిల్లాలి. ధ్యానం మొట్టమొదటిది మౌనము, రెండవది ధ్యానము, మూడవది ఈ సంకల్ప శాస్త్రము, ఈ యొక్క థాట్ సైన్స్. ఈ యొక్క సంకల్ప శాస్త్రంను విశేషముగా పరిచయం చేసుకోవలే, అధ్యయనము చేయవలే. కనుక ఈ యొక్క సంకల్ప శాస్త్ర జ్ఞానము, మరి ధ్యానము, మరి మౌనము, ఈ మూడు కూడాను సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి. మరొకసారి చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మౌనము అంటే నోటి దూల లేకపోవడం. దేర్ షుడ్ బి నో వర్బల్ డయారియా, దట్ ఈస్ మౌనం. 10 సెంటెన్స్లో చెప్పవలసింది ఒక వర్డ్లో చెప్పవాలి, ఒక్క పదంలో చెప్పవాలి. తర్వాత మెంటల్ డయారియా ఉండకూడదు, అంటే థాట్ డయారియా ఉండకూడదు. పొదుగుకుల దాని గురించి ఆలోచించి, దీని గురించి ఆలోచించి, నేను ఇలా చేస్తే వాడెలా అంటాడు, వాడు అలా చేస్తే నేను ఎలా చేయాలి, ఇదంతా కూడాను మెంటల్ డయారియా, అది ఉండకూడదు. తర్వాత ఈ యొక్క ధ్యాన శాస్త్రము, మౌన శాస్త్రం ఎలా ఉన్నాయో సంకల్ప శాస్త్రం, ధ్యాస శాస్త్రం, దీనిని అధ్యయనం చేయవలే. దానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు రామ్థా అన్న పుస్తకము దయచేసి చదవండి. ఇదంతా కూడాను ఈ యొక్క ధ్యాస శాస్త్రము యొక్క ప్రచండమైన రూపము రామ్థా అన్న పుస్తకం. తెలుగులో అనువదింపబడింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మాస్టర్ల ద్వారా. రామ్థా అన్న పుస్తకాన్ని ధ్యాస శాస్త్ర విజ్ఞానముగా, విజ్ఞాన భాండాగారముగా, మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు ధ్యాన శాస్త్రాన్ని, ఈ యొక్క సంకల్ప శాస్త్రాన్ని పిండి చేసి, భోంచేసి జీర్ణించుకున్నవారు. సంకల్పములను పరిశుద్ధము చేసుకున్నవారు పిరమిడ్ మాస్టర్. ధ్యానము ద్వారా, విశేషమైన ప్రచండమైన ధ్యానము ద్వారా పరిశుద్ధాత్మలై ఈ యొక్క ధ్యాస శాస్త్రమును ధ్యాస శాస్త్రజ్ఞులుగా మరి యొక్క సమాజములో కళ్యాణాన్ని ఆవిష్కరించడానికి నడుము బిగించిన వారు. స్వకళ్యాణము ధ్యానము ద్వారా, లోక కళ్యాణము సంకల్ప శక్తి ద్వారా. నా స్వంత కళ్యాణానికి మరి నా ధ్యానము, మరి లోక కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం. మానవుడి సంకల్ప శక్తికి అవధులు లేవు. ఏది కావాలంటే అది పొందగలడు, పొంది తీరవలే. ప్రతి కోరికను సాకారం చేసుకునేందుకే ప్రతి జీవితం. కోటాను కోట్ల కోరికలను సాకారం చేసుకునేందుకు కోటాను కోట్ల జీవితం, అనంత జీవిత స్రవంతి. సాధన, ధ్యాన సాధన, సంకల్ప శాస్త్ర అధ్యయనము, సంకల్ప సాధన,
ఇవన్నీ కూడాను వెరసి మానవుడి కళ్యాణానికి, లోక కళ్యాణానికి, ఏదైతే మానవ కళ్యాణానికి మార్గమో అదే లోక కళ్యాణం. లోకము మానవులతో కూడుకున్న సమూహం. చిన్న పిల్లలకు నువ్వు అది చేయలేవురా అన్న మాట ఎప్పుడూ వినిపించకూడదు. అలాంటి మాట పెద్దల దగ్గర నుంచి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడూ ప్రోత్సాహం ఉండవలే, నిరుత్సాహం ఉండరాదు. నిరుత్సాహపరచరాదు, ప్రోత్సాహపరచవలే. మోటివేషన్, నాట్ డీమోటివేషన్. ప్రోత్సాహము ఎప్పుడు అలా పంచుతూ ఉండవలే. నిరుత్సాహం ఎప్పుడు ఆ యొక్క ఊసే ఉండరాదు, ఆ యొక్క పలుకు ఉండరాదు, ఆ యొక్క ఆలోచన ఉండరాదు. ఏమైనా చేయగలవు అన్న మాటే సరి అయిన మాట. ఏమైనా చేయగలను అన్న ఆలోచనే సరి అయిన ఆలోచన. నీ ఆలోచన నిన్ను పటిష్టం చేస్తుంది, నీ మాట నిన్ను మరి లోకాన్ని పటిష్టం చేస్తుంది. నీ ఆలోచన పక్కవాడికి చేరదు, నీ మాట ప్రపంచానికి చేరుతుంది పలికిన వెంటనే. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస అంటే మన మనస్సులో ఆ యొక్క ఆలోచనలను శుద్ధముగా ఉంచుకునవలే, పటిష్టము చేయవలే. ధ్యాన శక్తి ద్వారా సంకల్ప శక్తి. ఎంత ధ్యానంలో మనం ఉంటామో అంత సంకల్పానికి శక్తి సమకూరుతుంది. ఎంత మౌనముగా ఉంటామో అంత సంకల్పానికి శక్తి సమకూరుతుంది. ఎంతగా ఈ యొక్క ధ్యాస శాస్త్రాన్ని అవగతము చేసుకుని ఉన్నామో అంతగా మన సంకల్పములకు శక్తి సమకూరుతుంది. ఈ మూడు విధానములు, మౌనము, ధ్యానము, జ్ఞానము ద్వారా సంకల్పం యొక్క శక్తి. ఎక్కడ మౌనము లేదో, ఎక్కడ ధ్యానము లేదో, ఎక్కడ జ్ఞానము లేదో, సంకల్పములు ఒక సంకల్పానికి దొంతరగా వికల్పాలు ఉంటాయి. మానవ జీవితము అస్తవ్యస్తముగా తయారైంది. మానవుడి ధ్యాస జీవితంలోంచి సంకల్పముల దొంతరే ఉండాలి, కానీ వికల్పం అనేది ఆ యొక్క కలుపు మొక్క ఉండరాదు. వికల్పం అనేది మానవ జీవితంలో ఉన్న కలుపు మొక్కలు. ఆ కలుపు మొక్క తీసివేయబడవలే. పంట పరిశుద్ధముగా ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్కి అందరికీ ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి. వికల్పం ఉంటే వికల్పం సిద్ధి అవుతుంది, సంకల్పం ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది. నేను చేయలేను అన్న ఆలోచన ఉంటే నువ్వు చేయలేకపోవడం, నువ్వు అపజయం పొందడం అదే సిద్ధిస్తుంది. వికల్పం ఉంటే వికల్పం సిద్ధిస్తుంది, సంకల్పం ఉంటే సంకల్పము సిద్ధిస్తుంది. కనుక సంకల్ప, కల్పన తయారు చేసేది సృష్టి, సృష్టికర్త. కల్పన అంటే సృష్టి. సంకల్పములు చేస్తున్నవాడు సృష్టికర్త. కల్పన చూశారా? సంకల్పములో కానీ వికల్పంలోని కల్పన అన్న పదం ఉంది. కల్పన అంటే ఇమాజినేషన్, సృష్టించే పదార్థము కల్పన. నేను చేతకానివాణ్ణి అని ఆలోచన ఉంటే నీ చేతకానితనమే సృష్టింపబడుతుంది అక్కడ. ప్రతివాడు కూడాను నువ్వు చేతకానివాడివి, చేతకానివాడి అంటాం. ఏ పని తలబెట్టినా అందులో మనం అసఫలం అవుతాం. అంటే మన వికల్పము అక్కడ సిద్ధించింది. వికల్పము ఉంటే వికల్పం సిద్ధిస్తుంది. అపజయం ఉన్నచో ఇక్కడ వికల్పం ఉన్నది అని, జయం ఉన్నచో అక్కడ సంకల్పం ఉన్నదని మనము అర్థము చేసుకునేవాలి, అవగతము చేసుకునేవాలి. సంకల్పమున్న సంకల్పము సిద్ధిస్తుంది, వికల్పము ఉన్న వికల్పము సిద్ధిస్తుంది. వెరసి ఏది కల్పన మనం చేస్తామో, ఏది సంకల్పిస్తామో, ఏది వికల్పిస్తామో అది సిద్ధిస్తుంది.
వికల్పానికి ప్రచండమైన శక్తి ఉంటే వికల్పం సిద్ధిస్తుంది, సంకల్పాలకు ప్రచండమైన శక్తి ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది. సిద్ధి అన్నది ఆ యొక్క సంకల్ప అథవా వికల్ప శక్తి ద్వారానే ఆ సిద్ధి, వికల్ప శక్తి ద్వారా వికల్ప సిద్ధి. ఒకప్పుడు శ్రీలంక లాస్ట్ టీమ్గా ఉండేది ప్రపంచంలో. ఇప్పుడు మేటి సనత్ జయసూర్య వచ్చేసి మొట్టమొదటి ఓవర్లోనే సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టాడు. కొత్త ఒరవడి సృష్టించాడు. ఏదన్నా సృష్టించగలము. అంతకుముందు మనం వెధవలం కనుక ఇవాళ కూడా వెధవలు కావక్కర్లేదు. అంతకుముందు నిన్న వికల్ప శక్తి ఉంది కనుక మనం విఫలమేం. ఈరోజు సంకల్ప శక్తిని అధ్యయనం చేసి సంతరించుకుంటే ఈరోజు సఫలీకృతమవుతాం. నిన్నటి బట్టి ఇవాళటి కాదు, ఇవాళటి సంకల్ప శక్తి బట్టి ఇవాళ విజయము. నిన్నటి సంకల్ప శక్తి వికల్ప శక్తి ప్రకారము ఆ విధమైన అనుభవాలు వచ్చాయి. నిన్నటి బట్టి ఇవాళ ఉండదు. నేటి సంకల్ప శక్తి అథవా నేటి వికల్ప శక్తి బట్టే నేటి సిద్ధి. నిన్నటికి ఇవాళకి సంబంధం లేదు. మొన్న ఇండియా ఓడిపోయింది, ఇవాళ కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇండియా ఓడిపోతుంది ఏమిటి? సంకల్పం పటిష్టం చేసుకుంటే ఈ గంగూలీ టీం అంతా రోజు ధ్యానం చేస్తే ఇండియా నెంబర్ 1 అవుతుంది గ్యారంటీగా. ధ్యానం చేసి చావరు. మన దగ్గరకు వస్తే కదా ధ్యానం నేర్పించడానికి. మై డియర్ ఫ్రెండ్స్, సిద్ధి శుద్ధి. శుద్ధి అన్నది శక్తిని ప్రసాదిస్తుంది, శక్తి ద్వారానే సిద్ధి. మై డియర్ ఫ్రెండ్స్, కనుక శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన శాస్త్రం అయితే, ధ్యాస మీద ధ్యాస అన్నది సంకల్ప శాస్త్రం. అహింస మీద ధ్యాస ఉంచాడు మహాత్మా గాంధీ. తోటి ప్రాణికి సేవ అన్న దాని మీద ధ్యాస ఉంచింది మదర్ టెరెసా. సంగీతం మీద ధ్యాస ఉంచాడు బిస్మిల్లా ఖాన్. స్వరముల మీద. ఆత్మజ్ఞానులు ధ్యాస శాస్త్రజ్ఞులు ధ్యాస మీద ధ్యాస ఉంచుతారు. బిస్మిల్లా ఖాన్ దగ్గర సుస్వరం ఉంటుంది, సోక్రటీస్ దగ్గర సుధ్యాస ఉంటుంది, ఆత్మజ్ఞాని దగ్గర సుధ్యాస ఉంటుంది. ధ్యాస శాస్త్రం, ధ్యాస విజ్ఞానం, ధ్యాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రము, ధ్యాస విజ్ఞానమే సృష్టి విజ్ఞానము. ధ్యాసే సృష్టి స్థితి లయలకు కారణభూతము. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసోపసంహారము ద్వారా లయ. మన జీవితమునకు మనము సృష్టి కారకులము, స్థితి కారకులము, లయ కారకము. మన వాస్తవానికి మనం సృష్టి కారకులము, స్థితి కారకులము, లయ కారకులము. మన ఆనంద విషాదాలకు, ఆరోగ్య అనారోగ్యాలకు మనము సృష్టి కర్తలము, స్థితి కర్తలము, లయ కర్తలము. మన పుట్టుక మన చావులకు మనం సృష్టికర్తలము, స్థితికర్తలము, లయకర్తలము. ఈరోజు విస్తారముగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యాస శాస్త్రము ఇంటెంట్ శాస్త్రం, థాట్ పవర్. మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే ఇదే, ఆధ్యాత్మిక శాస్త్రం అన్నా ఇదే. అయితే మనోవైజ్ఞానిక శాస్త్రానికి ధ్యానాన్ని జతపరిస్తే అది ఆధ్యాత్మిక శాస్త్రం అయిపోతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి ధ్యాన శాస్త్రం అన్న దాన్ని పక్కన పెడితే అది మనోవైజ్ఞానిక శాస్త్రం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్,
ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులైతే అందులోనే మనోవైజ్ఞానికత ఉంది. కేవలం మనోవైజ్ఞానికతలో ఆధ్యాత్మికత లేదు. కనుక పిరమిడ్ మాస్టర్లకు, ఆధ్యాత్మ శాస్త్రజ్ఞ విశారదులైన పిరమిడ్ మాస్టర్లకు వేరే మనోవైజ్ఞానిక శాస్త్రం లేదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో అనుబంధము మనోవైజ్ఞానిక శాస్త్రం. ఆత్మశాస్త్రం, ధ్యానశాస్త్రం నాకు అనుబంధమైనదే మనోవైజ్ఞానిక శాస్త్రం. కనుక ఆధ్యాత్మిక శాస్త్రము, ధ్యానశాస్త్రం తెలియని వాళ్ళ కోసం ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి ఈ యొక్క ధ్యాస శాస్త్రం గురించి విశదీకరించవలసిన అవసరం ఏర్పడి, పిరమిడ్ మాస్టర్లకు ఈ అవసరం లేనే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లందరికీ, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులందరికీ, ధ్యాన శాస్త్రజ్ఞులందరికీ ఈ యొక్క పిరమిడ్ మాస్టర్ తరఫున ప్రణామములు.